అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. ఇంకొక 2 నెలలు ఉన్నాయి రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరగడానికి. ఏది ఏమైనా మరికొన్ని 2 నెలల్లో ఈ స్థానిక ఎన్నికలకు శ్రీకారం అయితే చుడుతున్నారు. ప్రస్తుతానికి క్షేత్రస్థాయిలో మొత్తం రెడీ చేసుకోవాలి కాబట్టి రెడీ చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఏ పార్టీకి పడితే ఆ పార్టీకి ధీమాగా ఉన్నారు. అంటే వైసీపీ పార్టీ అయితే మేము గెలుస్తాం, మా బలం, అప్పుడు ఈవీఎంల ద్వారా మేము ఓడిపోయాం కాబట్టి ఇప్పుడు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అన్ని ఓట్లు మాయే, అన్ని సీట్లు మాయే అని మాట్లాడుతుంది. ఇక టీడీపీ అయితే క్షేత్రస్థాయిలో ప్రతి విషయాన్ని, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ప్రజల దగ్గర నుంచే ఓట్లు వేయించుకుని వాళ్ళు ఈ సీట్లు కూడా మావే అని కైవసం చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. జనసేన కూడా సేమ్ అదే స్థాయిలో, అదే పరిధిలో వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బ్యాలెట్ పేపర్ విధానంలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం దాదాపు ఒక నిర్ణయానికి కూడా వచ్చేసింది. అంటే మీరు గుర్తుందో లేదో, మొన్న వైనాట్ 175 అన్న తర్వాత 11 సీట్లకు పరిమితమైనటువంటి వైసీపీ ఈవీఎంల ద్వారా మేము ఓడిపోయాం తప్ప అస్సలు మేము ఓటమి అనేది మాకు తెలియదు, మేము మరొక 25 సంవత్సరాలు మేమే అధికారంలో ఉందో అని జగన్ గారు మాట్లాడారు. అంటే వేసిన ప్రతి ఓటు కూడా కూటమి ప్రభుత్వానికి వెళ్ళింది అని చెప్పారు. మరి అలా వేసిన ఓట్లన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి వెళ్ళిపోతే వీళ్ళకి 11 సీట్లు ఎట్లా వచ్చాయి? అయితే ఆ మేరకు ఈవీఎంలు సిద్ధం లేకపోవడంతో బ్యాలెట్ వైపు మొగ్గు చూపింది కాబట్టి ఈవీఎంలకు బ్యాలెట్కు మధ్య చాలా తేడా ఉంటుంది. ఈవీఎంల భావోద్వేగాన్ని ఓటుగా మార్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ బ్యాలెట్ అలా కాదు, ఓటరును ఆచి తూచి ఓటేస్తాడు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య బలమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఏ పార్టీకి మేలు జరుగుతుంది, బ్యాలెట్ విధానాన్ని పాటించాలని కోరుతున్న వైసీపీ ఏ మేరకు ఈ విషయంలో ఓట్లను సంపాదించుకుంటుంది అనేది కదా ఆలోచిస్తారో ఎవరైనా కూడా. ప్రధాన చర్చ కూడా అదే అవుతుంది కదా. ఇక పార్టీల పరంగా చూసుకుంటే సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకున్న వైసీపీ ఒకవైపు మాది సంక్షేమమే అభివృద్ధి అని అంటుంది. ఓకే, సంక్షేమంతో అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనే 4 అంశాలను టీడీపీ కూటమి పార్టీలు ఆల్రెడీ నమ్ముకున్నాయే, వాళ్ళు ఆల్రెడీ చేసేస్తున్నారు. అంటే వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం కూడా ఎక్కడ ఎటువంటి పెట్టుబడులు రాలేదు, ఎక్కడ ఏ ఫ్యాక్టరీలు రాలేదు, వచ్చిన ఫ్యాక్టరీలు వెనక్కి వెళ్ళిపోయాయి, వచ్చిన పరిశ్రమలనే వెనక్కి లంచాల ద్వారా పంపించారు. ఆ లంచాలు ఆఖరికి అండర్వేర్ పరిశ్రమ కూడా పాపం వీళ్ళు అడిగిన లంచాలకు వెనక్కి వెళ్ళిపోయింది అన్న మాటలు కూడా వినబడ్డాయి. అయితే ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కూడా స్థానిక ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందుకని తెలివితేటలుగా మీరు గమనించారో లేదో, కూటమి ప్రభుత్వం రాగానే ప్రతి ఊరికి రోడ్లు వేశారు, ఇప్పటికి ఇంకా వేస్తున్నారు. అలాగే ప్రతి ఊరిలో డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్యం, ఇట్లా ఒకటి కాదు. అందుకనే తెలివితేటలుగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ దగ్గర అందుకనే పెట్టుకున్నారు. అన్ని కోణాలను పరిశీలిస్తే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగిన వైసీపీకి ఆశిస్తున్న విజయం దక్కే అవకాశం లేకపోవచ్చు, ఉండదు. ఎందుకు అనంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, గడిచిన 5 సంవత్సరాల్లో రోడ్ల పరిస్థితి చూస్తే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మొల లోతు, అంటే ఇంతంత లోతులు గోతులతో ప్రతి ఊరికి గోతులు ఉన్న రోడ్లు మాత్రమే ఉండేవి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల అభివృద్ధి జరిగింది, ప్రజాక్షేత్రంలో అభివృద్ధి జరిగింది. అలాగే ప్రజాక్షేత్ర స్థాయిలో ఏమాత్రం అభివృద్ధి కావాలో తెలుసుకుంది, ఆ అభివృద్ధిని చేయడానికి ప్రయత్నం చేసింది కూడా. ఇక క్షేత్రస్థాయి అభివృద్ధికి ప్రజలు మొగ్గు చూపుతున్నారన్న చర్చ కూడా ఉంది. ఇక ఈ కూటమి పార్టీ విషయానికి వస్తే 2.5 ఏళ్ల పాలన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి తోడు బలమైన నాయకత్వం కూడా కూటమికి అండగా కలిసి వస్తున్న అంశాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. మరి ముఖ్యంగా చంద్రబాబు గారి నాయకత్వం, డిప్యూటీ సీఎంగా పవన్ చేస్తున్న అడుగులు, కూటమి పార్టీల మధ్య ఉన్న స్థాయిలో కనిపిస్తున్నటువంటి ఐక్యత, ఇవన్నీ కూడా స్థానిక ఎన్నికల్లో చాలా ప్రభావం చూపిస్తాయి. బ్యాలెట్ ద్వారా జరిగినంత మాత్రాన వైసీపీకి పెద్దగా ప్రయోజనం కనిపిస్తుందన్న అంచనాలు అయితే చెప్పలేం, చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఎన్నికల కమిషన్ ప్రతిపాదన విషయంలో ప్రభుత్వం సైలెంట్ అయింది. తద్వారా బ్యాలెట్ విజయం తమకు మరింత బూస్ట్ ఇస్తుందని కూడా కూటమి ప్రభుత్వం అనుకుంటున్నారు. ఎందుకు అనంటే ఈ బ్యాలెట్తో కూడా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వానికి ఎక్కువ ఓట్లు వచ్చి ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఈవీఎంలు మోసం చేశాయి అని ఎప్పుడైతే చెప్పారో ఆ మాటకి వీళ్ళు ఏం సమాధానం చెప్తారన్నది కూడా ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. అలాగే వైసీపీలో ఒక మాట కూడా వినబడుతుంది, జగన్ క్రేజ్ వేరు, ఆ క్రేజ్ వైసీపీకి లేదు. ఇదేంటి ఇలా మాట్లాడారు? అసలు మాకు అర్థం కాలేదు అనుకుంటున్నారా? ఇప్పుడు వైసీపీ అధినేత బలంగా ఉంటే పార్టీ వీక్గా ఎలా ఉంటుందండి అని కదా మీరు అనుకుంటున్నారు. అయితే వైసీపీలో తీరు చూస్తే మాత్రం ఇది నిజమే అనిపిస్తుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. ఆయన ఏ ముహూర్తాన పార్టీ పెట్టి జనంలోకి వచ్చారో నాటి నుంచి ఆయనకి జనం మద్దతు బాగానే ఉంది. అంతేకాదు జగన్ ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోపతండాలుగా హాజరవుతున్నారు, అది మీరు చూస్తున్నారు కదా.
అది గెలుపోటములతో సంబంధం లేని విధంగా జగన్కి ఉన్న ఇమేజ్ అలాగనే మాట్లాడుకోవాలి. మరి అంత తండోపతండాలుగా జనాలు వస్తే మొన్న ఎలక్షన్లో ఎందుకు ఓట్లు వేయలేదు? అయితే ఈ విషయం మనం పక్కన పెడితే జగన్కి ఇంత క్రేజ్ ఉంది కదా, జగన్ అంటే జనాలకు అంత ఆదరణ ఉంది కదా, ఆయన మీద అభిమానం ఉంది కదా, మరి జగన్ ఇమేజ్ వల్ల గెలుపు దక్కుతుంది అని అనుకుంటే అది 100% తప్పు వైసీపీది. 2024 ఎన్నికలు స్పష్టంగా నిరూపించాయి కదా. వైనాట్ 175 అని అనగానే 11 వచ్చేసారు. మరి పార్టీ నేతలు సరిగ్గా పనిచేయలేకపోయారు, క్యాడర్ దూరం అయిపోయారు, దాంతో ఘోరమైన ఫలితాలు వచ్చాయి. మరి ఇప్పుడు 2014 నుంచి 2019 మధ్యలో క్యాడర్ అనబడే అభిమానులంతా వైసీపీ కోసం గట్టిగా పనిచేశారు కూడా. అలాగే ఎక్కడ చూసినా పార్టీని బలమైన నాయకులు ఉండేవారు. కానీ 2024 తర్వాత ఆ పరిస్థితి అయితే లేదని గుర్తు చేస్తున్నారు. చాలామంది నాయకులు పార్టీని విడిపోయి పక్క పార్టీలోకి వెళ్ళిపోయారు, అలాగే సైలెంట్ అయిపోయారు, కొందరు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు. మరి ఇంకా ఫీల్డ్లోకి దిగే వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు స్థానిక ఎన్నికల కోసం? అయితే ఈ నేపథ్యంలో జగన్ ఎక్కడికి వెళ్తే చాలు ఆయనతో పాటు జనాలు కనిపిస్తారు, నాయకులు కూడా ఆ సందడిలో మెరుస్తారు. ఇక ఆ తర్వాత ఆ హడావుడు ఏది ఆ నియోజకవర్గాల్లో కనిపించదు. పార్టీని పట్టించుకునే నాదిరే ఉండరు. ప్రతిరోజు జనంలో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుని ఆ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే నాయకులు, ఇన్ఛార్జీలు వైసీపీలో చాలా తక్కువ మందే ఉన్నారు. ఇప్పుడు అలా తక్కువ మంది ఉన్నారు అనేది కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నటువంటి మాట. ఇక అనేక మంది నాయకులు అయితే కేవలం మీడియా ముందుకు వచ్చి 4 ముక్కలు చెప్పేసి మామా అంటూ తంతు నెరవేరుస్తున్నారు. వీళ్ళంతా మీడియాల బేబీలుగానే ఈ చోట్ల పార్టీలతో పాటు జనం కూడా అనుకుంటున్నారు. అయితే వీరి హడావుడి చూసి పార్టీ పెద్దలు మాత్రం బలమైన నేతలు సూపర్ అండి, వీళ్ళ వల్ల మళ్ళీ మనం స్థానిక ఎన్నికల్లో అద్భుతంగా గెలిచేస్తాం అని అనుకుంటున్నారు. వైసీపీలో నేతలకు కొదవలేదు కానీ చాలామందే ఉన్నారు, కానీ వాళ్ళంతా యాక్టివ్ కావాల్సి ఉంది. అంతేకాదు ప్రజా సమస్యలను తాము గుర్తించి వాటి మీద ప్రభుత్వంతో పోరాడాల్సి ఉంది. కానీ వీళ్ళు 11 సీట్లు వచ్చిన అసెంబ్లీకి రారు, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజల తరపున మాట్లాడతామని చెప్తారు. మరి ఇక క్యాడర్ని ఈ రోజుకి నాయకులు పట్టించుకోలేదని ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అలాగే కనుక ఉంటే మరోసారి క్యాడర్ సహాయ నిరాకరణ చేయొచ్చు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిష్టంగా తీసుకోవాలని వైసీపీ అధినాయకత్వం ఎన్నిసార్లు హెచ్చరించినా సరే నాయకుల్లో అయితే పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు దేనికోసం పోరాడుతున్నారు? కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో ప్రజల పక్షాన వాళ్ళు పోరాడింది ఏంటి? ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు కదా. ఇక జగన్కు వస్తున్న జనాలను చూసి వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైసీపీ అని భుజాలు చరుచుకుంటే మాత్రం, దిగువ స్థాయి వరకు అందరూ మురిసిపోతే మాత్రం ఇది చాలా పెద్ద దెబ్బ ఉంటున్నారు. జనంలోకి వెళ్ళడమే కాదు, పార్టీ నేతలు కూడా నిత్యం జనంలో ఉండాలి. అధినేత చెప్పినా చెప్పకపోయినా ప్రజల్లో ఉండాలి. మీడియా ముందు కనిపించి వెళ్ళిపోతే అస్సలు కుదరదు. ఎందుకనంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఏ నాయకుడు వచ్చి మనకి ఏం చేశాడు, ఏ నాయకుడి ద్వారా మనం లబ్ధి పొందామన్నది ఆలోచిస్తారు. మేము బటన్ నొక్కాము, డబ్బులు ఇచ్చామని అంటే మరి అలా ఇచ్చారు కాబట్టే మళ్ళీ మీరు నెగ్గి ఉండాలి 2024లో. మరి 11కి ఎందుకు పరిమితం అయ్యారు? ఇవన్నీ వైసీపీ ఆలోచించుకోవాలి. స్థానిక ఎన్నికల్లో మళ్ళీ మావే సీట్లు అని భుజాలు చర్చుకుంటున్నటువంటి వైసీపీ ఇవన్నీ ఆలోచించుకుని ముందుకు అడుగు వేయాలి. ఇప్పుడు రేపు స్థానిక ఎన్నికల్లో వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడాలి అని అంటే ఏం మాట్లాడతారు? దేని గురించి మాట్లాడతారు? ఎవరి గురించి మాట్లాడతారు? వరుసగా నాయకుల యొక్క వైఫల్యాలు చూస్తూ ఉంటే ఆకాశంలో ఉంటున్నాయి. జోగి రమేష్ వైఫల్యం కానివ్వండి, అంబటి రాంబాబు వైఫల్యం కానివ్వండి, రోజా వైఫల్యం కానివ్వండి, పేర్ని నాని, ఇలా చెప్పుకుంటూ పోతే కొడాలి నాని, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజల దృష్టిలో ఉండవా? మర్చిపోతారా? అలా అనుకుంటే మీ చూపు మందగించినట్టు అని అనుకోవాలి. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ముఖ్యంగా వైసీపీ పార్టీ ఇప్పుడు ఎన్నికల్లో వచ్చేసింది అని అనుకుంటే ఆయా నాయకులు ఎవరితో పనిచేయాలి? కూటమి ప్రభుత్వంతో పనిచేయాలి. ప్రజలంతా తెలివి తక్కువ వాళ్ళు ఎవరికి ఓటేయాలో, ఎవరిని అధికారంతో ఆ సీట్లో కూర్చోబెట్టాలో వారికి అన్నీ తెలుస్తాయి, అన్నీ తేలుస్తారు కూడా. అందుకనే ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో భుజాలు చర్చుకోవాలి అనుకున్నటువంటి వైసీపీ అయితే చాలా కష్టపడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. చూద్దాం మరి స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా వైసీపీ ప్రజల ముందుకు వస్తుంది, ప్రజల్ని ఏ విధంగా తన వైపు మళ్లించుకుంటుంది అనే విషయాలు అయితే మనం చూద్దాం. అలాగే జగన్ యొక్క ఇమేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని అనుకుంటే జగన్ చూడడానికి ప్రజలైతే వస్తున్నారు, ఓట్లు వేయడానికి అయితే ప్రజలు దూరంగా ఉంటున్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.